చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తున్నాం పేరిట శుభాకాంక్షలు. గత ఆదివారము మనము ఆశ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. కొన్ని ఆశలు చెప్పడం జరిగింది 2 మెసేజ్ల్లో. ఇక్కడ బైబిలు కీర్తనకారుడు దేవుడి మీద, మాట మీద ఆశ పెట్టుకున్నట్టుగా కీర్తన 130వ కీర్తన 5వ చరణం, 130వ కీర్తన 5వ మాట మాత్రము సెలవివ్వమని శతాధిపతి దేవుణ్ణి అడిగాడు. బాగుపడతారయ్యా, నువ్వు మాట మాత్రం సెలవు. కాబట్టి దేని మీద ఆశ పెట్టుకున్నాడంటే ఇక్కడ మాట మీద. మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనంలో ఆ శతాధిపతి, ప్రభువా, నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. కాబట్టి శతాధిపతి దేని మీద ఆశపడి ఉన్నాడు? ఇప్పుడు మాట మీద. లూకాలో కూడా 7వ అధ్యాయము 7వ వచనంలో అదే మాట మీకు కనపడుతుంది. అందుచేత నీ ఎదుగు వచ్చుటకు పాత్రులను నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. మాట. ఆదికాండం మనం చూసినప్పుడు సృష్టి అంతా కూడా దేవుని యొక్క మాట ద్వారానే జరిగింది. అలాగే అబ్రాహాముని పిలిచినప్పుడు మాట, మోషేతో మాట్లాడినప్పుడు మాట, మరియతో మాట్లాడినప్పుడు మాట, అన్నీ మాటలే. పౌలుతో మాట్లాడినప్పుడు మాట. ఆ మాట మీద ఆశ పెట్టుకొని ఉంటే కనుక మనకి మేలు జరుగుతుంది. కాబట్టి ఆశ నీకు ఉండాలి. దేవుని మాట మీద ఆశ కలిగి ఉండాలంటే వాక్యం. 130వ కీర్తనలోనే 7వ చరణం, కాబట్టి ఎందుకు ఆశ పెట్టుకోవాలంటే ఆయన దగ్గర కృప మరియు ఈ పాపలోకము నుండి మనకి విమోచన కలుగుతుంది. చాలామంది పాప విమోచన కొరకు ఆశపడకుండా ఈ లోకంలో దేని కొరకు పరిగెత్తారు. బైబిల్ అయితే చెప్తుంది, నీ కృప విమోచన. కాబట్టి నేను నీ మీద ఆశ పెట్టుకుంటే నాకు ఈ 2 జరుగుతాయి. 131వ కీర్తన 3వ చరణం, రోజు ఆశ పెట్టుకోవాలంట. ఏదో అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు దేవుడి మీద ఆశ పెట్టుకుని, అయ్యా నువ్వు చేస్తావు, కష్టం అయిపోయి అంతా జరిగిపోయిన తర్వాత ఇక మాకు జాతగా దేవుడి దిక్కు అంటారు. అలాగా రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి మన దేవుడి మీద ఆశ కలిగి ఉండాలి. దేవుని యొక్క ప్రేమలో సామెతల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం, వెండి కొరకు ఆశపడద్దు. కాబట్టి వెండి బంగారాల కోసం వద్దు, నా ఉపదేశం కొరకు ఆశపడండి. అంటే వాక్యం, అంటే దేవుడు. కాబట్టి అది ఎలా సంపాదించాలి? ఎన్ని డబ్బులు పోగేస్తే ఒక నగ చేయించుకోవచ్చు అనేది ఉంటుంది. అయితే ఎన్ని వాక్యాలు మనం పోగు చేసుకుంటే దేవుడి రాజ్యానికి వెళ్తాం, అపవాదిని ఎదిరిస్తాం, ఇది ఉండదు. ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క వాక్యం అనుకో, 10,000 పెడితే ఒక ఉంగరం వస్తుంది అనుకో. కాబట్టి నువ్వు మరి ఎన్ని వందల రూపాయికి అంటే 10,000
మాటలు నువ్వు కూర్చుకుంటే మరి మంచిదే కదా. కానీ దాని మీద ఆశ అయితే పెంచుకోవట్లేదు. 146వ సంకీర్తన 5వ చరణం. ఎవరైతే నిత్యము ఆయన మీద ఆశ పెట్టుకుంటామో వాళ్ళు ధన్యత పొందుతారని రాస్తాం. మనం ధన్యులం కాలేదా భూమి మీద? అంటే నీ గురించి మంచిగా చెప్పుకునే వాళ్ళు లేరా? ధన్యుడు అంటే ఎప్పుడు? మంచిగా ప్రవర్తించినప్పుడు దేవుడు వారు మీద కనికరం చూపాడు, ధన్యులుగా బతుకుతున్నారు వాళ్ళు అని చెప్పుకుంటాం. కాబట్టి దేవుడి మీద ఆశ కలిగి ఉంటే ధన్యత నీకు వస్తుంది. అలాగే వెండి కొరకు ఆశపడద్దు, ఉపదేశం కొరకు ఆశపడు. సామెతల గ్రంథం 13:4 సోమరి యొక్క ఆశ. కాబట్టి ఆశపడుతున్నాడు ఒకడు, కానీ వాడికి దొరకట్లా. దేవుడు యాకోబులో కూడా అదే అంటాడు, మీరు ఆశపడుతున్నారు కానీ మీకు ఏమీ దొరకట్లేదు, మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీకు దొరకదు అన్నాడు. కాబట్టి ఇక్కడ సోమరి యొక్క ఆశ, సోమరికి ఆశ ఏంటంటే ఊరకు కూర్చొని అన్నీ కూడా అనుభవించాలి. అందుకని వాడికి ఏం దొరకదంటే ఏమీ దొరకదు. దేవుడి రాజ్యం అసలే దొరకదు. ఆదికాండం 2వ అధ్యాయం 21, 22 వచనంలో చాలు. ఇక్కడ భూమి మీదకి ఎవరిని తీసుకురావాలని దేవుడు ఆశ? అవని నరుడు అనేది ఆయన ఆశపడి మొదట తయారు చేశాడు. కానీ ఒక నరుడికి సహాయం చేయించాలని ఒక అమ్మాయిని తీసుకురావాలని ఆశపడ్డాడు. ఆదాము ఏమని అడిగాడా? అడగక మునిపే నా అక్కర్లన్నీ ఎరిగినవాడు. కాబట్టి ఎప్పుడు ఆయన ప్రార్థన చేసినట్టు కనపడాల మనకు. ఆదాము అయ్యా నాకెవరు లేరు తోడు అని అడగల. కానీ దేవుడికే అనిపించింది నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని. కాబట్టి ఆయన ఆశ ఏంటంటే ఒక స్త్రీని చేసి ఆ అమ్మాయిని ఆదాముకి జతగా ఏర్పాటు చేసి భార్యాభర్తలుగా చేయాలనేది ఆయన ఆశ. భార్యాభర్తలుగా చేసింది కూడా ఆయనే. కాబట్టి పెళ్లి చేసినటువంటి ప్రధాన కర్త, మొట్టమొదటి పెళ్ళి, మొట్టమొదటి జీవులు వాళ్ళే. ప్రియులారా, 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ స్త్రీకి ఒక ఆశ పుట్టింది. 3వ అధ్యాయము 6వ వచనం ఏంటంటే దేనికి మంచిది? మరి ఇప్పుడు దాకా తినింది ఏంటో, ఏదైనా తోటలో ఆ అమ్మాయి తినింది ఏంటో, మరి ఆహారం కదా, పళ్ళు ఫలాలు తినింది కదా. మరి మరి ఈ యొక్క పండంట ఆహారమునకు మంచిదిగా కనపడిందంట. ఏం ఆశ పుట్టిందండి ఆమెకి? దేవుడు ఆశ పోయి తిండి మీద ఆశ పుట్టింది. తిండి మీద ఆశపడ్డవాళ్ళు ఎవరు కూడా దేవుడి రాజ్యానికి వెళ్ళరండి. వాళ్ళు ఈ లోకం అంతా మాయ అన్నమాట. పొద్దున్న టిఫిన్ తింటే మధ్యాహ్నానికి ఆకలేస్తుంది, మధ్యాహ్నం భోజనం చేస్తే మళ్ళీ 4 గంటలకు ఆకలేస్తుంది, స్నాక్స్ తింటే మళ్ళీ రాత్రికి ఆకలేస్తుంది, మళ్ళీ నీకు ఏదైనా పని చేస్తే మళ్ళీ రాత్రి కూడా ఆకలేస్తుంది. అసలు దానికి తెంపు ఉండదు. అంత ఆశతో మనం ఆహారాన్ని తింటాం. అంత ఆశతో దేవుడి వాక్యాన్ని చదువుతామా? చదవం. వింటామా?
వినం. అర్థిస్తామా? లేదు. కాబట్టి ఈ యొక్క స్త్రీకి తిండి మీద ఆహారమునకు మంచిదంట. మరి అప్పటిదాకా తిని బతకలా? వెళ్ళారా? ఆ పండే ఎందుకు కోసుకున్నా? ఈయన ప్రేరేపించింది ఎవరు? సాతాను. కాబట్టి మనము దేవునికి ఇష్టంగా బతకాలి. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 26వ వచనం. దావీదు ఆశ. రాజుకి అల్లుడు కావాలని. చదవండి. ఏం ఆశ అంటే అండి? రాజుకి అల్లుడు కావాలని కోరిక. మరి ఆయన చెప్పిందేమో, సౌలు చెప్పిందేమో, వాడు బాలుడు కదా అన్నాడు. బాలుడికి పెళ్ళి చేసుకుంటాడు. బాలుడు ఎట్లా అల్లుడు అవుతాడు? కాబట్టి బాలుడేం కాదు, పెద్దోడే. బాలుడు అంటే దేవుళ్ళలోకి 40 ఏళ్ళప్పుడు వచ్చినా కూడా బాల్యదశే కదా. సరే, అది పక్కన పెడితే రాజుకి అల్లుడు కావాలనే ఆశ. దీన్ని ఏం ఆశ అంటారు చెప్పండి? లోకాశనా కాదా? లోకాశ. అల్లుడు కావాలంటే రాజుగారికి అల్లుడు అంటే గొప్ప కదా. లోకాశ. లోకాశ కలిగి ఉన్నాడు దావీదు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. మందిరం తిరిగి కట్టాలనేటువంటి ఆశ. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ఏం కట్టాలని? మందిరం. ఎవరు అంటున్నారు? నెహెమ్యా. ఎవరితో అంటున్నాడు? రోజుతో అంటున్నాడు. ఎక్కడో కాలిపోయిందన్న సంగతి తెలిసింది. ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. వరకున్నాడా? ఆశపడ్డాడు, కట్టాడు. కష్టం వచ్చినా కట్టాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 7వ వచనం. సంఖ్యాకాండం 22:7. బిలాము ఏ ఆశ అండి బిలాముకి? సోదె సొమ్ము అన్నాక రాశారు. మనం చెప్పకుండా సోదె సొమ్ము కొరకు ఆశ. సోదె అంటే అన్యాయంగా సంపాదించింది. సోదరులు ఏం చెబుతారండి? అంత బ్యాక్ హిస్టరీ, ఫ్రంట్ హిస్టరీలు అని చెప్తారు కదా. వాళ్ళు ఏమైనా కష్టపడతారా? లేదు. సోదె సొమ్ము అంటే కష్టపడకుండా వచ్చిన సొమ్ము, అక్రమంగా అన్టాలెంటెడ్ పీపుల్ సంపాదించిన సొమ్ము అన్నమాట. దేవుని యొక్క ప్రేమలో సోదె సొమ్ము కొరకు ప్రవక్త అయినటువంటి బిలాము ఆశపడ్డాడు. యూదా పత్రిక 1వ అధ్యాయం 1 ఉంటుంది. అది యూదా పత్రిక అంటే 11వ వచనం. కాబట్టి ఈ సోదె సొమ్ము తీసుకోవాలి అనుకోవటాన్ని అమంది బైబిల్ తప్పు త్రోవ. వడ్డీ తీసుకోవటం తప్పు త్రోవ. లంచం తీసుకోవటం తప్పు త్రోవ. కట్నం అడగటం తప్పు త్రోవ. ఏమండి? ఇలాంటివి తప్పు త్రోవలు ఈ భూమి మీద ఎన్ని ఉన్నాయంటారు? చాలా ఉన్నాయి. దేంట్లోనూ పడిపోయామేమో చూడు. బిలాము సోదెగాడు సోదె సొమ్ము తీసుకున్నాడు కాబట్టి తప్పిపోయిన వాడు అని రాశారు. తర్వాత అతను దేవుడు చంపించేశాడు. యుద్ధంలో ఖడ్గం చేత చంపించేశాడు. ప్రవక్తని దేవుడు ఎందుకు చంపించాడు? తప్పు ద్రోవ నడిచినప్పుడు ఎవరినైనా సరే పాస్టర్ని చూడు, దేవదూతలను కూడా చూడు. మనం చదువుతాం యెషయా గ్రంథం 14 వేకువ చుక్క
ఎలా పడిపోయావు ఆకాశంలో నుండి? ఎవరు పడదలిసారు నిన్ను? దేవుడు. ఎందుకు? ఆయనకన్నా ఎక్కువగా హెచ్చించుకొని ఆ యొక్క సింహాసనం మీద కూర్చోవాలని అనుకున్నది. దేవుని యొక్క ప్రేమ. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. గెహజీ అంటే ఒక అసిస్టెంట్ పాస్టర్ లేదా ప్రవక్త. ఏమంటే ఏమాసింది గెహజీకి? వాళ్ళ హెడ్ అయినటువంటి ఎలీషా వద్దన్నది ఏం తీసుకోవాలని ఆశపడతాం. ఎలీషా ఏమొద్దన్నాడు? షినారు వస్త్రాలు, బంగారు కమ్మీలు, మరి ఎన్నో రకాల దుస్తులు, మరి ఆభరణాలు అన్నీ కూడా వద్దు, యెహోవా జీవముతోడు నేనేం తీసుకోను అంటే వీడు అబద్ధం చెప్పి తీసుకొస్తాడు. అది దాస్తాడు మళ్ళీ తెలియకుండా, దాసుడికి, పాస్టర్కి తెలియకుండా జూనియర్ పాస్టర్ దాచిపెట్టినట్టు. అందుకనే కదా గొడవలు అవుతున్నాయి సంఘాల్లో. కాబట్టి ఈ జూనియర్ పాస్టర్లకి ఇలాగే సీనియర్ పాస్టర్లకి గొడవ. ఇక్కడ ఏమో సీనియర్ పాస్టర్ గారు ఎలీషా గారు, జూనియర్ పాస్టరు గెహజీ గారు దొంగతనం చేస్తూ ఉన్నాడు. వద్దన్నది తెచ్చుకుంటున్నాడు. సేవా పరిచర్య తెలియదు, సేవలో ఎలాగ నడవాలో తెలియదు, దేవుడు రాజ్యం అంటే తెలియదు. ఏమంటే అద్భుతాలు చేయమంటే కర్ర తీసుకొని పోరా అంటే వాడు అద్భుతం చేయలేకపోయాడు. కారణం ఏంటంటే అతనిలో తప్పుద్రవ ఉంది. ఎవరిలో అయితే తప్పుద్రవ ఉంటుందో వాడు జయమును పొందరు. ఓ పాస్టర్ గారు కొత్తగా రిక్రూట్ అయిన తర్వాత యవ్వనంలో మంచిగా ప్రార్థనలు చేసేవాడు. ప్రార్థనలు చేస్తూ ఉంటే అద్భుతాలు జరిగాయంట. సరే, అద్భుతాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే డబ్బులు ఇస్తూ ఉన్నారంట. మొదట అయితే వద్దు, దేవుడు నామం పేరిట చేశానే తప్ప అన్నాడంట. ఆ తర్వాత కొంచెం డబ్బులు మరిగాడంట. మరిగేసేసి ఇదివరకు వాళ్ళు 500 ఇద్దాం అనుకుంటే 1000 రూపాయలు ఇవ్వకూడదా అన్నాడట. కాబట్టి డబ్బు మీద పిచ్చి పట్టింది. అద్భుతాలు జరుగుతున్నాయి కదా, మరి డబ్బులు ఎక్కువ తీసుకోవడం మొదలెట్ట. అయితే టక్కున ఆయన ఎంత ప్రార్థన చేసినా కూడా జరగకుండా ఆగిపోతున్నాయంట. ఏంటి దేవా, ఏంటి ఇలా జరుగుతుందని అడిగాడంట. మరి నువ్వు నా ద్రోవలో లేకుండా తప్పు ద్రోవలోకి వెళ్ళిపోయావు కదా, నువ్వు డబ్బులు ఆశ పెడతావు అన్నావు కదా. నిజంగా మన ద్వారా అద్భుతాలు జరిగినప్పుడు మనం డబ్బులు అడిగి తీసుకోవటం కానీ, లేకపోతే వాళ్ళు ఇస్తారనే ఉద్దేశంతో వెళ్ళటం కానీ దేవుడికి ఇష్టమైన కార్యం కాదు. మీరు ఎవరింటికైనా వెళ్ళండి అని అన్నాడు కానీ అక్కడ డబ్బులు తీసుకోమని ఆయన చెప్పాల. ఇస్తే తీసుకో, అది వేరే విషయం. కాబట్టి దేవునికి ఇష్టం లేని పని చేయకూడదు. 27వ వచనం 5వ అధ్యాయంలో 27వ వచనం. గెహజీ ఆశపడినందుకు ఏమైంది? ఇప్పుడు మొత్తం ఇంటి మొత్తానికి వచ్చిందండి కుష్ఠం, తెల్లని కుష్ఠం. ఏం ఆశపడ్డాడు? పిల్లలు ఆలోచించి, డబ్బు ద్వారా ఆరోగ్యం వస్తుందని చాలామంది అనుకుంటారు, కానీ దేవుడి ద్వారానే ఆరోగ్యం వస్తుందని బైబిల్ చెప్తాను. నా రక్తం ద్వారానే మీకు స్వస్థత కలుగుతుందని చెప్తాను. నన్ను నమ్ముకొనడం ద్వారానే మీకు మేలు జరుగుతుందని బైబిల్ చెప్తుంది. నన్ను వెంబడించడం ద్వారానే ఆశీర్వాదం వస్తుందని దేవుడు చెప్తా ఉన్నాడు. అయితే ఇహలోకంలో కొన్ని ఆశీర్వాదాలు అన్యులు సంపాదించుకున్నట్టుగా మనకు ఉండకపోవచ్చు, కానీ పరలోకంలో మన కొరకు ఒక స్వాస్థ్యము దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆకాను అనేటువంటి వ్యక్తి యోహాను రాసిన యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం, శపితమైనది తెచ్చుకోవద్దని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇతను ఏం చేశాడంటే శపితమైన దాన్ని తీసుకున్నాడు. చూసారా? అరే, అంతమంది దండులో ఒక్కడే కదా తప్పు చేసింది,
కానీ అందరి మీద కోపం వచ్చింది. ఎందుకని దేవుడికి ఆలోచన. పాలు 10 సేర్లు తీసుకున్నాం, 10 సేర్లలో కొంచెం ఉప్పు వేసావు. మరి పాలు 10 సేర్లకి ఉప్పు యొక్క ప్రభావం ఉంటుందా, లేకపోతే వేసిన చోట అక్కడ మాత్రమే ఉంటుందా అంటే కాదు, మొత్తానికి ఉంటుంది ప్రభావం. అలాగే సైన్యంలో ఒక్కడు తప్పు చేసినా అందరికీ కలుగుతుంది. దానివల్ల ఎంతమంది చచ్చిపోయారు? 36 మంది చచ్చిపోయారు. అంటే 36 కుటుంబాలు విధవరాళ్ళు అయిపోయారు. దేవుని యొక్క ప్రేమలో శపితమైన దాన్ని తీసుకోకూడదు. మనకు కూడా దేవుడు శపితమని చెప్పాడు. విగ్రహ సంబంధమైన దాన్ని మీరు ఏది కూడా ఆశించకూడదు, మళ్ళుకోకూడదు, మరులు కలపకూడదు, పూజ చేయకూడదు, తినకూడదు చెప్పాడు. అవన్నీ దేవునికి అయిష్టం, అసహ్యమైనవి. అవి నువ్వు చేసావు. మరి చేసి ఇప్పుడు నాకు మేలు జరగాలని కోరుకుంటే ఎలా కుదురుతుంది? ఆకాను శబ్దమైనది తెచ్చుకున్నాడు. 23, 26 వచ్చిన 25, 26 చదవండి. 7వ అధ్యాయం యెహోషువ గ్రంథం. చాలు, ఏమైపోయారు వాళ్ళంతా? గొడ్లు, కుటుంబము అన్నీ కూడా రాళ్లతో కొట్టడం అంటే బాధతో చచ్చిపోవటం. తలకాయ నరికేస్తే ఒక్కసారికి దెబ్బకి చచ్చిపోతారు. కానీ రాళ్ళు ఏంటంటే వీడు దాన్ని చేతులు అడ్డం పెట్టు, లేకపోతే అని ఈ పోగు పెట్టు తిరుగుతూ ఉంటారు. అంటే తగులుతూ ఉంటాయి, గాయాలు అవుతూ ఉంటాయి, బాడీ మొత్తం గాయాలు అవుతాయి. ముఖానికి ఏంటి, చేతులకి ఏంటి, ఈపుకేంటి, పొట్టకేంటి, కాళ్ళకి ఏంటి, అన్నిటికీ గాయం తగిలి యేసు ప్రభు వారిని కొట్టినప్పుడు ఎలాగైతే గాయాలు తగిలి రక్తం అంతా కారిపోద్దో అప్పుడు చనిపోతారు. స్టెఫన్ను కూడా రాళ్ళు తీసుకొని కొట్టి చంపారు. పౌలుని కూడా రాళ్ళు తీసుకొని కొట్టి చంపారు. పాత నిబంధనలో అదొక దేవుడు పెట్టిన ఆజ్ఞ. తప్పు చేసిన వాళ్ళని పాలెం వెలుపలికి తీసుకెళ్ళి రాళ్ళు తీసుకొని కొట్టి చంపండి. ఈ విచారి కూడా అంతే శిక్ష. కాబట్టి ఏమైపోయాడు? అతని కుటుంబము చచ్చిపోయింది. ఆలోచించి చివరిగా ఒక మాట చదివి ముగిద్దాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 17వ వచనం. పౌలు యొక్క ఆశ. ఎలా చేస్తే అంటే అండి, ఇష్టపడి. ఏం ఆశ ఎంత ఉంది? ఇష్టపడి సేవ చేయాలి. ఇష్టపడి సేవ చేస్తే, అలాంటి ఆశ కనుక నీకు కనుక ఉంటే జీతం అనేది దేవుడిస్తాడు. ఒక ఆయన ఎవరో నాతో చెప్తూ, ఏం పోతామండి పాస్టర్ గారి దగ్గరికి అని. ఏమన్నా, ప్రార్థన కీర్తన అన్నీ బాగుంటాయి కానండి, ఆయన కానుకలు సరిగ్గా ఇవ్వడండి జనాలకి. కనీసం పాస్టర్లకు కూడా మోసం పెట్టండి. అందరికి పోసిన పప్పుచారి మనకు కూడా పోస్తాడండి. 100 రూపాయల చేతిలో పెడతాడండి. ఏం పాస్టర్ గారండి ఆయన? అదే మా దగ్గరికి వస్తే తలకాయ మాంసం చేసి పెట్టాం, మరి 1000 రూపాయలు కానుకిచ్చామండి మేము అంటాడు. అంటే నువ్వు దేనికి ఇప్పుడు ఆశపడి సేవ చేస్తూ ఉన్నావు? తిండికి, డబ్బుకి. ఆకలి దప్పులతో నేను ఉన్నాను, రాత్రింపగళ్ళు సేవ చేశాను, ఏడ్చాను అని చెప్పాడు పౌలు. దానియేలు 21 రోజులు ప్రార్థన చేశాడు. మోషే ధర్మశాస్త్రం కొరకు ప్రార్థన చేశాడు. ప్రభువారు సాతాను మీద విజయం కొరకు ప్రార్థన చేశారు. అలాగే ప్రయాణాల కోసం ప్రార్థన చేశారు, జయం కోసం ప్రార్థనలు చేశారు. ఏదైనా ఒక ఊర్లో సువార్త ప్రకటించడం కొరకు ప్రార్థనలు చేసి బయలుదేరారు. పిల్లరా, ఒకసారి భక్సింగ్ గారు ఇలాగే ఫలానా ఊరు పోతూ ఉన్నారట.
పోతూ ఉంటే అక్కడ ఊరోళ్ళు వచ్చి ఆగిపోయారంట. అక్కడ ఆగిపోయాడంట. ఏంటి అంటే ఆ ఊర్లోకి దేవుడు పోవద్దు అన్నాడంట. సరే ఇంక ఊరు కనపడతానే ఉంది. కానీ వాళ్ళు ఏం చేశారంటే, దేవుడు ఏం చెప్పాడంటే ఊరు పోవద్దు, ఇక్కడే ఆగిపోయినారంట. అదొక పెద్ద హాస్టల్ అంటారు. తలుపులు వేసినాయి. ప్రిల్లరా అక్కడే నిలబడి మోకరించి అందరినీ ప్రార్థన చేయమన్నాడు. ఇదేంది రోడ్డు మీద ప్రార్థన చేయమంటాడు ఈయన, ఊర్లోకి పోకుండా? తెలియదు వాళ్ళకి దేవుడు పోవద్దు అన్నాడు సంగతి. సరే ఆయన ఏం చేస్తే చేసేవాళ్ళు, ఒబే ద సర్వెంట్, అంటే గాడ్ సర్వెంట్ ఏం చెప్తే చేయటమే. సరే అందరూ కలిసి ఏడుస్తూ ప్రార్థన చేశారంట. ప్రిల్లరా ఈ శబ్దాలన్నీ లోపల హాస్టల్లో వాళ్ళకి వినపడ్డాయంట. వినపడి వాళ్ళు వాచ్మెన్లు, ప్రిన్సిపాల్ వాళ్ళంతా బయటకు వచ్చారు. ఎవరైనా చూస్తే భక్సింగ్ గారు, అయ్యారు లోపలికి రండి, తలుపులు తీసి లోపలికి తీసుకెళ్ళి మాకు సువార్త చెప్పండి అన్నాడు. దేవుడు ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఈ హాస్టల్లో ఉన్న వాళ్ళకి రక్షణ సువార్త కావాలి కాబట్టి ఆ హాస్టల్కి దగ్గర అనుకొని రోడ్డు మీద వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. దేవుడు ఉద్దేశాన్ని, దేవుడు ఆశని కనుగొనగలమంటే అంత తేలిగ్గా? దేవుడు కృప కదా. ప్రియులారా ఆలోచించేయండి. ఆ తర్వాత గ్రామస్తులకి తెలిసిందంట భక్సం గారు హాస్టల్లో ఉన్నాడంట అని. ఇక గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వచ్చారంట. అయితే అయ్యారు రండి నానా ఇక్కడ పని పూర్తయిన తర్వాత మీ ఊరు వస్తానులే అన్నాడు. కాబట్టి అక్కడ 2 రోజులు సువార్త సభలు జరిగించుకున్నారు. మరి ఇక్కడ వాళ్ళంతా కూడా హాస్టల్లో పిల్లలంతా చదువుకునేవాళ్ళు కదండి, అందరికీ కూడా రక్షణ సువార్త అందించారు. దానియేలు గారు కూడా అలాగే ట్రైన్లో పోతూ, అక్కడ ట్రైన్లు ఆగుతాయి కదా స్టేషన్లో, ఆగిన పల్లెటూరుల్లో ఆగినప్పుడు అల్లా కిటికీ దగ్గరికి వచ్చాను, ప్రభువా ఈ గ్రామం నాకు ఇవ్వా, ప్రభువా ఈ గ్రామంలో సువార్తకి దారులు తెరవా అని అడిగేవాడంటే. ఈ రోజున ఆ భక్తి పోయింది ప్రజలను. అలాంటి భక్తి నీకు కావాలని, అలాంటి ఆశ నీకు పుట్టాలని దేవుడి నామ పేరిట కోరుతూ ఉన్నారు. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.